హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం బయాలజీకి సంబంధించి సిబిఎస్ఈ మరియు ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అందించడం జరుగుతుంది. ఈ 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని 5 పార్ట్స్గా మనం ప్రతి పార్ట్లో 100 క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరియు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్ డి ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, అప్కమింగ్ వీడియోస్లో మనకి కెమిస్ట్రీకి సంబంధించి 500 ఎంసీక్యూస్ మరియు ఫిజిక్స్కి సంబంధించి 500 ఎంసీక్యూస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంటే దాదాపుగా 10 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 500 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పైన వీడియోస్ అనేది అప్కమింగ్లో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొక్కల కనకవచం ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి సెల్యులోజ్. మొక్కల యొక్క కనకవచం అనేది ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సో సెల్యులోజ్ అనేది మనకి ఏంటంటే పాలీసాకరైడ్. సెల్యులోజ్ అనేది పాలీసాకరైడ్ అంటాం, బృహదణువు అంటాం. ఈ బృహదణువుతో మొక్కల యొక్క కనకవచం అనేది లేదా సెల్ వాల్ అనేది నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జంతు కణంలో లేకుండా కేవలం మొక్కల కణంలో మాత్రమే ఉండే కణాంగం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి ప్లాస్టిడ్లు. ప్లాస్టిడ్లు మనకి జంతు కణంలో లేకుండా కేవలం మొక్కల యొక్క కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మైటోకాండ్రియా కానివ్వండి, కేంద్రకం కానివ్వండి, నెక్స్ట్ రైబోజోమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జంతు కణంలో ఉంటాయి, నెక్స్ట్ మొక్కల కణాల్లో కూడా ఉంటాయి. కానీ ప్లాస్టిడ్లు మాత్రం కేవలం మొక్కల యొక్క కణాల్లో మాత్రమే ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కణంలోనికి మరియు కణం బయటకు పదార్థాల రవాణాను నియంత్రించేది ఏది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి కణత్వచము లేదా ప్లాస్మా పొర అంటాం. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి కణత్వచం లేదా ప్లాస్మా పొర అంటాం. కణంలోనికి కానివ్వండి లేదంటే కణం బయటికి కానివ్వండి పదార్థాల యొక్క రవాణాను ఇది నియంత్రిస్తుంది. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి కణత్వచం లేదా ప్లాస్మా పొర. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కేంద్రకం కణం యొక్క వంశపారంపర్య సమాచారాన్ని కలిగి ఉండి కణ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కణం అనుకోండి, కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం లోపల మనకి డిఎన్ఏ అనే నిర్మాణం ఉంటుంది. డిఎన్ఏ అనే నిర్మాణం ఉంటుంది. సో ఈ డిఎన్ఏనే మనకి వంశపారంపర్య సమాచారాన్ని కలిగి ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, మైటోకాండ్రియా కణం యొక్క నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇది రాంగ్ మనకి, ఎందుకంటే మైటోకాండ్రియా నియంత్రణ కేంద్రంగా కాదు, మనకి శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. సో అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పష్టమైన కేంద్రకం లేని కణాలను ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి కేంద్రక పూర్వ కణాలు లేదా ప్రోకారియేట్ కణాలు. స్పష్టమైనటువంటి కేంద్రకం లేనటువంటి కణాలని మనం ఏమంటామంటే ప్రోకారియేట్ కణాలు లేదా కేంద్రక పూర్వ కణాలు అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే బ్యాక్టీరియాలు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలు. అదే నిజ కేంద్రక కణాలు అంటే స్పష్టమైనటువంటి కేంద్రకం కలిగినటువంటి కణాలని మనం ఏమంటామంటే నిజ కేంద్రక కణాలు అంటాం. స్పష్టమైనటువంటి కేంద్రకాన్ని కలిగినటువంటి కణాలనే నిజ కేంద్రక కణాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల యొక్క కణాలు కానివ్వండి లేదా మొక్కల యొక్క కణాలు కానివ్వండి నిజ కేంద్రక కణాలకు ఉదాహరణ. వీటిని ఏమంటామంటే యూకారియోటిక్ కణాలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకే రకమైన నిర్మాణం మరియు విధిని నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ కణజాలం అంటారు. ఒకే రకమైనటువంటి నిర్మాణం మరియు విధిని నిర్వర్తించే కణాల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే కణజాలం అంటాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? కణజాల రకం ఇచ్చారు, నెక్స్ట్ ఉదాహరణ ఇచ్చారు, అంటే అది ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశం ఇచ్చారు. ఫస్ట్ ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? చర్మం యొక్క బాహ్య పొరలో ఉంటుంది. ఓకేనా? అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సంయోజక కణజాలం ఎక్కడ ఉంటుంది మనకి అంటే రక్తాన్ని మనం ఏమంటామంటే సంయోజక కణజాలం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, రక్తం మనకి సంయోజక కణజాలం అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, కండర కణజాలం అంటే కండరాలు మనకి కండర కణజాలంతో ఏర్పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె యొక్క కండరం అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ నాడీ కణజాలం, నాడీ కణజాలంతో మనకి మెదడు ఫామ్ అవుతుంది అంటే 2తో మ్యాచ్ అవుతుంది. అంటే 4-3-1-2 4-3-1-2 అంటే
ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎముకలను కండరాలతో కలిపే కణజాలం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి టెండాన్. మనకి ఎముకలను కండరాలతో కలిపేటటువంటి కణజాలం అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎముకలతో కలిపే కణజాలం ఏది? కరెక్ట్ ఆప్షన్ స్నాయుబంధనం లేదా లెగమెంట్ కణజాలం. స్నాయుబంధనం లేదా లెగమెంట్ కణజాలం అనేది ఎముకలతో కలిపేటటువంటి కణజాలం అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఏ అడిపోజ్ కణజాలం. అడిపోజ్ కణజాలం అనేది కొవ్వును నిల్వ చేసేటటువంటి కణజాలం అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 చూస్తే, పాలలో ఉండే లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం ద్వారా లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. మనకి పాలను పెరుగుగా మార్చడానికి ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందంటే లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా. ఇది ఏం చేస్తుందంటే పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే పాలలో ఉన్నటువంటి కెసిన్ అనే ప్రోటీన్ గడ్డకట్టేలాగా చేస్తుంది. అప్పుడు పాలు పెరుగుగా మారుతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బ్రెడ్ తయారీలో ఉపయోగించే ఈస్ట్ పాలను పెరుగుగా మార్చడానికి కూడా బాధ్యత వహిస్తుంది. ఇది రాంగ్ మనకి. ఎందుకంటే ఈస్ట్ అనేది కేవలం బ్రెడ్ తయారీలోనూ వైన్ తయారీలోనూ మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా, పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈస్ట్కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఈస్ట్ కిణ్వన ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. ఇది బ్రెడ్ పిండిని ఉబ్బేలా చేస్తుంది. ఇది ఈస్ట్ ఏం చేస్తుందంటే కిణ్వన ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసి మనకి పిండిని ఉబ్బేలాగా చేసి కేకులు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి తయారు చేసేలాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, స్టేట్మెంట్ 1 మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఈస్ట్ అనేది ఒక ఏకకణ శిలీంధ్రం మరియు ఇది కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం. ఓకేనా, ఇది కోరకీ భవనం అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, పాలను పెరుగుగా మార్చడంలో ఈస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రాంగ్ మనకి. ఓకేనా, స్టేట్మెంట్ 3 అనేది మనకి రాంగ్ అవుతుంది. అంటే 1 and 2 మాత్రమే కరెక్ట్. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆప్షన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి మొదటి యాంటీబయాటిక్ అయినటువంటి పెన్సిలిన్ను కనుగొనడం జరిగింది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాతావరణంలోని నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగపడేలా మార్చే బ్యాక్టీరియా ఏది? కరెక్ట్ ఆప్షన్ రైజోబియం బ్యాక్టీరియా. మీరు లెగ్యుమినేసి మొక్కలను కనుక గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు కానివ్వండి, బఠానీ కానివ్వండి, ఈ మొక్కల యొక్క వేరుబుడిపల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది. సహజీవనం చేస్తుంది. అంటే దాన్ని సింబయోటిక్ అంటాం. ఓకేనా, ఈ సహజీవనం చేస్తూ నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, రైజోబియం అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మచూచి వ్యాధికి టీకాను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్. మచూచి వ్యాధికి మొదటిసారిగా టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా, ఈయననే మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అంటాం. ఓకేనా, స్మాల్ బాక్స్ కి టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పోలియో వ్యాధి దేని వలన వస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి వైరస్ వల్ల వస్తుంది. పోలియో వ్యాధి అనేది పోలియో వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైఫాయిడ్ జ్వరం ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మలేరియా వ్యాధికి కారణమయ్యే జీవి ఏది? కరెక్ట్ ఆప్షన్ ఏ అంటే ప్రోటోజోవా జీవి అయినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ అంటాం. ప్లాస్మోడియం వైవాక్స్ అనే జీవి వల్ల మనకి మలేరియా వ్యాధి వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తామర వంటి చర్మ వ్యాధులు దేని వల్ల కలుగుతాయి? కరెక్ట్ ఆప్షన్ శిలీంధ్రాలు లేదా ఫంగస్ వల్ల మనకి తామర వంటి లేదా రింగ్ వామ్ వంటి చర్మ వ్యాధులు కలుగుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 128th క్వశ్చన్, ఆహారాన్ని విషపూరితం చేసే సూక్ష్మజీవులు ఏవి? కరెక్ట్ ఆప్షన్ సి క్లాస్ట్రీడియం బొట్యులినం అనే సూక్ష్మజీవులు మనకి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? శాస్త్రవేత్త పేరు ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు?
వారు చేసినటువంటి ఆవిష్కరణ లేదా టీకా ఇచ్చారు. ఫస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ దేనికి టీకాను కనుగొన్నారు? ఇంతకుముందు చెప్పారు, మచూచికి టీకాను కనుగొన్నారు, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ లూయి ప్యాచర్ ఏం కనుగొన్నారు అంటే చూడండి ర్యాబీస్కి టీకాను కనుగొన్నారు, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంతకుముందే చెప్పారు, పెన్సిలిన్ని కనుగొన్నారు, మొట్టమొదటి యాంటీబయాటిక్, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. జోనాస్ సాల్క్ దేని కనుగొన్నారంటే పోలియో టీకాని కనుగొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జోనాస్ సాల్క్ చాలాసార్లు అడిగాడు. చూడండి 3412 అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రేబీస్ వ్యాధి ఏ జంతువు కాటు వల్ల వస్తుంది? కరెక్ట్ ఆప్షన్ మనందరికీ తెలుసు, కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి అనేది వస్తుంది. సో ఈ రేబీస్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు అంటే లూయి ప్యాచర్ ర్యాబీస్ వ్యాధికి టీకాను కనుగొనడం జరిగింది. లూయి ప్యాచర్ ఇంకా ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా మనకి టీకాను కనుగొన్నాడు. లూయి ప్యాచర్ ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా టీకాను కనుగొనడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ సి అనేది ఇక్కడ కుక్క అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లూయి ప్యాచర్కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే పాలు వంటి ద్రవాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసి వాటిని నిల్వ ఉంచడానికి పాశ్చరైజేషన్ ప్రక్రియను ఈయనే కనుగొన్నారు. ఎస్, లూయి ప్యాచర్ మనకి పాలను నిల్వ చేయడం కోసం పాశ్చరైజేషన్ అనే ప్రక్రియను కనుగొనడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, రాబీస్ వ్యాధికి మొట్టమొదటి టీకాను అభివృద్ధి చేసిన ఘనత కూడా లూయి ప్యాచర్కే దక్కుతుంది. ఎస్, ఇంతకుముందే చెప్పారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 3 చూడండి, మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను లూయి ప్యాచర్ కనుగొన్నారు. ఇది రాంగ్, ఎందుకంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి పెన్సిలిన్ని కనుగొనడం జరిగింది. అంటే స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ సి మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 124th క్వశ్చన్, డెంగ్యూ జ్వరం ఏ దోమకాటు వల్ల వస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి, ఆడ ఏడిస్ ఈజిప్టై దోమ యొక్క కాటు వలన మనకి డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇక్కడ ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల మనకి మెదడు వ్యాధి మరియు బోధకాలు వ్యాధి వస్తుంది. నెక్స్ట్ మ్యాన్సోనియా కుట్టడం వల్ల మనకి బోధకాలు వస్తుంది, అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆడ ఏడిస్ ఈజిప్టై దోమ కుట్టడం వల్ల మనకి డెంగ్యూ జ్వరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్షయ వ్యాధి ప్రధానంగా ఏ అవయవానికి సంబంధించింది? అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. క్షయ వ్యాధి అనేది మనకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ శాస్త్రవేత్త ఇచ్చారు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వారి యొక్క సిద్ధాంతం లేదా సేవ ఇచ్చారు. ఫస్ట్ ఆర్హెచ్ విట్టేకర్ ఏం కనుగొన్నారు అంటే మనకి 5 రాజ్యాల వర్గీకరణను కనుగొన్నారు, అంటే ఆప్షన్ 3తో మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కరోలస్ లిన్నెయస్ ఏం కనుగొన్నారంటే ద్వినామ నామీకరణను కనుగొన్నారు. ఆయన ఏమంటారంటే ఆధునిక వర్గీకరణ పితామహుడు అని కూడా అంటారు. కరోలస్ లిన్నెయస్ని మనం ఏమంటామంటే ఆధునిక వర్గీకరణ పితామహుడు అని కూడా అంటాము, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఏం కనుగొన్నారు అంటే సహజ వర్ణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, ఆరిస్టాటిల్ ఏం కనుగొన్నారు? జీవుల మొదటి శాస్త్రీయ వర్గీకరణ ప్రయత్నం చేశారు, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3412 అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 127th క్వశ్చన్, జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది? అంటే కరెక్ట్ ఆప్షన్ సి ఆర్థోపోడా అనేది జంతు రాజ్యంలో అన్నింటిలోకెల్లా అతిపెద్ద వర్గం. ఇందులోనే మనకి జీవులన్నింటిలో 80% జీవులు కూడా మనకి ఆర్థోపోడాకి చెందినటువంటి జీవులే ఉంటాయి. ఆర్థోపోడా అంటే ఏంటి మనకి అంటే కీళ్ళని కలిగినటువంటి పాదాలు ఉన్న జీవులనే మనం ఏమంటామంటే ఆర్థోపోడా అంటాం. కీళ్ళు కలిగినటువంటి పాదాలు ఉన్నటువంటి జీవులనే మనం ఏమంటామంటే ఆర్థోపోడా అంటాం. ఇవే మనకి జీవులన్నింటిలో 80% ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మొలస్కా అంటే మెత్తని చర్మం కలిగినటువంటి జీవులనే లేదా మెత్తని దేహం కలిగినటువంటి జీవులనే మనం మొలస్కా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నత్త. నెక్స్ట్ అనిలేడా అంటే మనకి వలయ సౌష్ఠవం కలిగినటువంటి శరీరం కలిగిన జీవులనే మనం ఏమంటామంటే అనిలేడా అంటాం. వలయ సౌష్ఠవం కలిగిన శరీరం ఉన్నటువంటి జీవులనే మనం అనిలేడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వానపాము, జలగ. నెక్స్ట్ కార్డేటా అంటే మనకేంటి వెన్నుపాము కలిగినటువంటి జీవులనే మనం కార్డేటా అంటాం. ఉదాహరణకు మానవుడు, జంతువులు. ఓకేనా, సో కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి క్వశ్చన్కి అంటే ఆప్షన్ సి, జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏదంటే ఆర్థోపోడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కప్ప ఏ జాతికి చెందినది? ఓకేనా, కప్ప ఏ జాతికి చెందిన జీవి? కరెక్ట్ ఆప్షన్ బి, ఉభయచరాలు లేదా ఆంఫిబియా జాతికి చెందినది. చేపలు పైసిస్ జాతికి చెందినవి. సర్వీస్ రూపాలు రెప్టిలియా జాతికి చెందినవి. పక్షులు ఏప్స్ జాతికి చెందినటువంటివి. మనకి కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వర్గం ఇచ్చారు, నెక్స్ట్ దాని యొక్క ప్రధాన లక్షణం లేదా ఉదాహరణ ఇచ్చారు. ఫస్ట్ సకశేరుకాలు అంటే ఏంటి? మనకి ఎన్నెముక కలిగినటువంటి జీవులనే మనం సకశేరుకాలు అంటాం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అకశేరుకాలు అంటే వెన్నెముక లేనటువంటి జీవులనే మనం ఏమంటామంటే అకశేరుకాలు అంటాం, అంటే
1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, క్షీరదాలు అంటే పిల్లలకు పాలిచ్చి పెంచేటటువంటి జీవులను మనం ఏమంటామంటే క్షీరదాలు అంటాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కీటకాలు. కీటకాలు అంటే ఏమిటంటే మనకి 6 కాళ్ళు మరియు బాహ్య అస్థిపంజరం కలిగినటువంటి జీవుల్ని మనం ఏమంటామంటే కీటకాలు అంటాం. ఓకేనా. డీతో మ్యాచ్ అవుతుంది, అంటే 2143. 2143 అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేడి రక్తం లేదా వామ్ బ్లడెడ్ జీవులు అని వేటిని అంటారు? వేడి రక్తం గల జీవులు ఏవి? కరెక్ట్ ఆప్షన్ మనకి పక్షులు, క్షీరదాలు. పక్షులు, క్షీరదాలు మనకి వేడి రక్తం కలిగినటువంటి జీవులు. అదే ఉభయచరాలు మరియు సర్వీస్ రూపాలు తీసుకుంటే ఇక్కడేమో పక్షులు మరియు క్షీరదాలేమో వేడి రక్తం కలిగినటువంటి జీవులు. అదే మీరు ఉభయచరాలు సర్వీస్ రూపాలు తీసుకుంటే చల్లని రక్తం కలిగినటువంటి కోల్డ్ బ్లడెడ్ జీవులు, చల్లని రక్తం కలిగినటువంటి జీవులు అంటాం, అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏకదళ బీజం మొక్కకు ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది, వరి. ఇక్కడ మామిడి కానివ్వండి, చిక్కుడు కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి, ఇవన్నీ కూడా ద్విదళ బీజ మొక్కకు ఉదాహరణ. అదే వరి తీసుకుంటే ఏకదళ బీజ మొక్కకు ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వృక్షరాజ్య ఉభయచరాలు అని వేటిని అంటారు? వృక్షరాజ్య ఉభయచరాలు అని వేటిని అంటారు? మామూలుగా ఉభయచరాలు అంటే ఏంటి? నీటిలోనూ జీవించాలి మరియు నేలపైన కూడా జీవించాలి, వాటినే ఉభయచరాలు అంటాం. ఇక్కడ మొక్కలలో ఉభయచరాలు ఏవంటే మనకి బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా అనే మొక్కలు నీటిలో జీవిస్తాయి, నెక్స్ట్ మనకి నేలపైన కూడా జీవిస్తాయి, అందుకే వీటిని వృక్షరాజ్య ఉభయచరాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది క్షీరదం కాదు? ఇక్కడ తిమింగలము పాలిచ్చి పెంచుతుంది, దాన్ని క్షీరదం అంటాం. నెక్స్ట్ గబ్బిలం కూడా పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది, దాన్ని కూడా క్షీరదం అంటాం. నెక్స్ట్ డాల్ఫిన్ కూడా పాలిచ్చి పెంచుతుంది, దాన్ని కూడా క్షీరదం అంటాం. నెక్స్ట్ సొరచేప మాత్రమే మనకి క్షీరదం కాదు, అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పక్షుల గురించి అధ్యయనాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ అంటాం, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి అవుతుంది. హెర్పటాలజీ అంటే ఉభయచరాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం హెర్పటాలజీ అంటాం. నెక్స్ట్ ఇక్తియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటామంటే ఇక్తియాలజీ అంటాం. నెక్స్ట్ డి చూడండి, ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఎంటమాలజీ అంటాం. ఓకేనా. క్వశ్చన్ మనకి పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ అంటాం, అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొక్కల హార్మోన్లకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. అంటే స్టేట్మెంట్ 1 చూస్తే ఆక్సిన్లు కాండ కొనల పెరుగుదలను మరియు కణాల వ్యాకోచాన్ని ప్రోత్సహిస్తాయి. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్. ఆక్సిన్లు కొనల యొక్క పెరుగుదలను మరియు కణాల యొక్క వ్యాకోచాన్ని ప్రోత్సహిస్తాయి. స్టేట్మెంట్ 2 చూడండి, సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహించి పత్రాలు త్వరగా పసుపు రంగులోకి మారకుండా కాపాడతాయి. సో ఇది కూడా కరెక్ట్ మనకి. సైటోకైనిన్లు పత్రాలు త్వరగా పసుపు రంగులోకి మారకుండా కాపాడతాయి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఆప్సిసిక్ ఆమ్లం ఫలాలు పక్వానికి రావడానికి సహాయపడే ప్రధాన హార్మోన్. ఇది రాంగ్ మనకి. ఓకేనా, ఇది రాంగ్, అంటే స్టేట్మెంట్ 1, 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఎంజైమ్ ఇచ్చారు, నెక్స్ట్ అది పనిచేసేటటువంటి ప్రదేశం ఇచ్చారు. ఎంజైమ్ ఇచ్చి అది పనిచేసే ప్రదేశం ఇచ్చారు. ఫస్ట్ పెప్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే జీర్ణాశయంలో ఉంటుంది. ఓకేనా, జీర్ణాశయంలో మనకి ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎమైలేజ్ ఎక్కడ ఉంటుంది? నోటిలో ఉంటుంది. ఎమైలేజ్ అనేది నోటిలో ఉంటుంది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. ఇది పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే చిన్న ప్రేగులో ఉంటుంది, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. ట్రిప్సిన్ అనేది 1తో మ్యాచ్ అవుతుంది, అంటే ఇది చిన్న ప్రేగులో ఉండి ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ లైఫేజ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే చిన్న ప్రేగులో ఉంటుంది, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మనకి కొవ్వులని జీర్ణం చేస్తుంది, అంటే 2314. 2314 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పైచరసం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మనందరికీ తెలుసు పైచరసం అనేది కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొవ్వులను చిన్న రేణువులుగా విడగొట్టే ప్రక్రియను ఏది చేస్తుంది? ఓకేనా, ఇక్కడ కొవ్వులను చిన్న రేణువులుగా విడగొట్టే ప్రక్రియను మనం ఏమంటామంటే ఎమల్సీకరణం అంటాం. ఎమల్సీకరణం అంటాం. ఈ ఎమల్సీకరణాన్ని ఎవరు చేస్తారు అంటే మనకి పైచరసం చేస్తుంది. మనకి కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి పైచరసం అనేది ఈ ఎమల్సీకరణ ప్రక్రియ, అంటే కొవ్వులను చిన్న రేణువులుగా విడగొట్టే ప్రక్రియను చేస్తుంది, అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంటే పిండి పదార్థాల జీర్ణక్రియ యొక్క అంతిమ ఉత్పత్తి గ్లూకోజ్. ఎస్, ఇది మనకి కరెక్టే. పిండి పదార్థాలను బ్రేక్ చేయడం వల్ల మనకి ఏమొస్తాయంటే గ్లూకోజ్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ప్రోటీన్ల జీర్ణక్రియ యొక్క అంతిమ ఉత్పత్తి అమైనో ఆమ్లాలు. ఇలా ప్రోటీన్లను మనం బ్రేక్ చేయడం వల్ల అమైనో ఆమ్లాలు వస్తాయి. సో ఇది కూడా మనకి కరెక్టే, అంటే 1 and 2 కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 చూడండి. డిఎన్ఏ ద్విసర్పిలాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, అయితే ఆర్ఎన్ఏ సాధారణంగా ఏకపోచ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. డిఎన్ఏ అనేది ద్విసర్పిలాకారాన్ని కలిగి ఉంటుంది మరియు ఆర్ఎన్ఏ అనేది ఏకపోచ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. డిఎన్ఏలో డిఆక్సీ రైబో చక్కెర ఉంటుంది, అయితే ఆర్ఎన్ఏలో రైబో చక్కెర ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. డిఎన్ఏలోనేమో డిఆక్సీ రైబో చక్కెర ఉంటుంది, నెక్స్ట్ ఆర్ఎన్ఏలోనేమో రైబో చక్కెర ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండింటిలోనూ అడినైన్, గ్వానైన్, సైటోసిన్ మరియు డిఎన్ఏలో 4వ అక్షరంగా థైమిన్ ఉండగా ఆర్ఎన్ఏలో థైమిన్ స్థానంలో యురాసిల్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. అంటే అన్ని స్టేట్మెంట్లు కరెక్టే. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని ఏమంటారు? ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను మనం ఏమంటామంటే వాయు సహిత శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియను ఏమంటాం? అవాయు శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి శ్వాసక్రియను మనం అవాయు శ్వాసక్రియ అంటాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కండరాలలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు అవాయు శ్వాసక్రియ వల్ల ఏది ఉత్పత్తి అవుతుంది? కరెక్ట్ ఆప్షన్ లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బాగా హార్డ్ వర్క్ చేసామనుకోండి, బాగా రన్నింగ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది కండరాలకు ఆక్సిజన్ అనేది సరిగా అందక అవాయు శ్వాసక్రియ జరగడం వల్ల అందులో లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ లాక్టిక్ ఆమ్లానికి మనకి ఎసిడిక్ ప్రాపర్టీ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు మనకి కండరాల నొప్పి అనేది కలుగుతుంది. ఓకేనా? కండరాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు అవాయు శ్వాసక్రియ జరగడం వల్ల మనకి ఏం ఉత్పత్తి అవుతుందంటే లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ రక్తానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ సహాయంతో ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. ఎస్, నేను ఇంతకుముందే చెప్పాను. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ సహాయంతో ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. తెల్ల రక్త కణాలు శరీర రోగ నిరోధక వ్యవస్థలో భాగం మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. ఎస్, మనందరికీ తెలిసింది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 3 చూడండి. రక్త ఫలికలు గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఇది కూడా అందరికీ తెలుసు. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శరీర భాగాల నుండి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలు ఏవి? అంటే సిరలు శరీర భాగాల నుండి గుండెకి రక్తాన్ని తీసుకొస్తాయి. మరి గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేవేవి అంటే దమనులేమో గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి. అదే సిరలేమో శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొస్తాయి. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే చిన్న గాలి గదులను ఏమంటారు? అంటే వాయుగోనులు అంటారు. వాయుగోనుల్లో ఏం జరుగుతుందంటే మనకి ఆక్సిజన్ రహిత రక్తం అనేది వాయుగోళంలోకి వెళ్ళినప్పుడు, ఊపిరితిత్తుల్లోని వాయుగోళంలోకి వెళ్ళినప్పుడు అక్కడ CO2ను వదిలేసి అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకొని మనకి శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఓకేనా? ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం అనేది ఎక్కడ జరుగుతుందంటే వాయుగోళంలో జరుగుతుంది. అంటే ఆక్సిజన్ తీసుకోవడం మరియు CO2ను వదిలేయడం అనేది వాయుగోళంలో జరుగుతుంది. అంటే వాయు వినిమయం అనేది మనకి వాయుగోళంలో జరుగుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవులలో ద్వంద్వ ప్రసరణ అనగా ఏమిటి? అంటే ద్వంద్వ ప్రసరణ అంటే ఏంటంటే గుండె ద్వారా రక్తం ఒక పూర్తి వలయంలో 2 సార్లు ప్రయాణించడాన్ని మనం ఏమంటామంటే ద్వంద్వ ప్రసరణ అంటాము. డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి మరియు మూసుకోవడానికి సహాయపడే కణాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ రక్షక కణాలు. పత్రాలలో మనకి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి మరియు మూసుకోవడానికి రక్షక కణాలు అనేవి ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విసర్జక విధానం, కొన్ని జీవుల యొక్క విసర్జక విధానం ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే విసర్జక పదార్థం, కొన్ని జీవులు విసర్జించేటటువంటి విసర్జక పదార్థం పేరు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ జీవులను ఎలా పిలుస్తారో మనకి అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ అమోనోటెలిక్ జీవులు అంటే ఏ జీవులు అయితే విసర్జక పదార్థంగా అమ్మోనియాను విడుదల చేస్తాయో వాటినే మనం అమోనోటెలిక్ అంటాం. అంటే ఆప్షన్ 3తో మ్యాచ్ అవుతుంది. ఉదాహరణకు చేపలు మనకి అమ్మోనియాని రిలీజ్ చేస్తాయి. అంటే అమోనోటెలిక్ జీవులు అంటాం. నెక్స్ట్ యూరియోటెలిక్, ఏ జీవులు అయితే విసర్జక పదార్థంగా యూరియాని విసర్జిస్తాయో వాటినే మనం యూరియోటెలిక్ అంటాం. ఓకేనా? 1తో మ్యాచ్ అవుతుంది. ఉదాహరణకు మానవుడు యూరియాని విసర్జిస్తాడు. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ యూరికోటెలిక్ జీవులు అంటే ఏంటంటే ఏ జీవులు అయితే
తమ యొక్క విసర్జక పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయో వాటిని మనం ఏమంటామంటే యూరికోటెలిక్ జీవులు అంటాం. 2తో మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పక్షి. ఓకేనా, 312 అవుతుంది. 312 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్తాన్ని డయాలసిస్ ప్రక్రియ ద్వారా ఎప్పుడు శుద్ధి చేస్తారు? మనందరికీ తెలుసు రక్తాన్ని డయాలసిస్ ప్రక్రియ ద్వారా ఎప్పుడు శుద్ధి చేస్తారు అని అంటే మూత్రపిండాలు విఫలమైనప్పుడు మనకి ఈ రక్తాన్ని డయాలసిస్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవుని దంత ఫార్ములా ఏమిటి? మనందరికీ తెలుసు మానవుని దంత ఫార్ములా ఏంటి? 2123/2123. 2123/2123 అనేది మానవుని యొక్క దంత ఫార్ములా అవుతుంది. ఇక్కడ 2 అనేది రదనికలు, 1 అనేది మనకి కుంతకాలు, నెక్స్ట్ 2 అనేది చర్వనకాలు, నెక్స్ట్ 3 అనేది అగ్రచర్వనకాలు. ఓకేనా, ఫస్ట్ 2 అనేది రదనికలు, తర్వాత కుంతకాలు, తర్వాత చర్వనకాలు, తర్వాత అగ్రచర్వనకాలు. ఓకేనా, 2123/2123. సో నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి ఏదంటే థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథిని మనం అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి అంటాము. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 152nd క్వశ్చన్. మానవ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 చూడండి. మానవ శరీరంలో అతిపెద్ద మరియు బలమైన ఎముక ఫీమర్ లేదా తొడ ఎముక. మనందరికీ తెలుసు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. మానవ అస్థిపంజరంలోని పుర్రె సున్నితమైన మెదడుకు రక్షణ కల్పిస్తుంది. సో ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి. మానవ ఎన్నెముక 26 జతల ఎన్నుపూసలతో నిర్మితమై ఉంటుంది. సో ఇక్కడ 26 జతలు కాదు, ఓకేనా, 26 ఎన్నుపూసలతో, కేవలం 26 మాత్రమే. 26 జతలు అంటే మనకి 52 అవుతాయి. ఓకేనా, సో కేవలం 26 మాత్రమే ఎన్నుపూసలతో నిర్మితమై ఉంటుంది. అంటే స్టేట్మెంట్ 3 అనేది మనకి రాంగ్ అవుతుంది. కేవలం స్టేట్మెంట్ 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ కంటిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మానవ కంటిలో ప్రతిబింబం అనేది రెటీనాలో ఏర్పడుతుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మానవ కంటిలో ప్రతిబింబం అనేది రెటీనా పైన ఏర్పడుతుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి సుమారుగా ఎన్ని సార్లు శ్వాసిస్తాడు? అంటే కరెక్ట్ ఆప్షన్ బి 12 నుంచి 18 సార్లు. ఆరోగ్యవంతుడైన మానవుడు 12 నుంచి 18 సార్లు శ్వాసిస్తాడు. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 155th క్వశ్చన్. ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏం ఇచ్చాడు? రక్షిత పొర ఇచ్చారు. రక్షిత పొర ఇచ్చారు. నెక్స్ట్ కప్పబడే అవయవం ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? కప్పబడే అవయవం ఇచ్చారు. ఫస్ట్ పెరికార్డియం అనేది దేన్ని కప్పి ఉంచుతుంది అంటే గుండెని కప్పి ఉంచుతుంది. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లూరా అనే పొర దేన్ని కప్పి ఉంచుతుంది అంటే మనకి ఊపిరితిత్తులను కప్పి ఉంచుతుంది. ఓకేనా, సో 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మెనింజెస్ అనేది దేన్ని కప్పి ఉంచుతుంది అంటే మనకి మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచుతుంది. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పెరిటోనియం అనేది దేన్ని కప్పి ఉంచుతుంది అంటే ఉదర కుహరంలోని అవయవాలను కప్పి ఉంచుతుంది. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 2314 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ అధ్యయన శాస్త్రం ఇచ్చారు. అది ఏ అంశాన్ని అధ్యయనం చేస్తుందో ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆంకాలజీ అంటే దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే క్యాన్సర్ గురించి అధ్యయనం చేస్తుంది. ఓకేనా, 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆస్టియాలజీ అంటే ఎముకల గురించి అధ్యయనం చేస్తుంది. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మయాలజీ అంటే కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం మయాలజీ అంటాం. 2తో మ్యాచ్ అవుతుంది. అంటే 3412 అంటే ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆహారపు గొలుసులో విష రసాయనాల సాంద్రత పెరగడాన్ని ఏమంటారు? ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ మనకి బయోమాగ్నిఫికేషన్ లేదా జీవ ఆవర్ధనం అంటాం. ఆహారపు గొలుసులో విష రసాయనాల సాంద్రత పెరగడాన్ని మనం ఏమంటామంటే బయోమాగ్నిఫికేషన్ లేదా జీవ ఆవర్ధనం అంటాం. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువులు ఏవి? కరెక్ట్ ఆప్షన్ బి సల్ఫర్ డయాక్సైడ్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. SO2 కానివ్వండి మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఆమ్ల వర్షాలకి కారణమవుతాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ CFC దేనికి కారణమవుతుంది అంటే మనకి ఓజోన్కి ఓవల్ పడడానికి కారణమవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ అనేవి ఇవి హరిత గృహ ప్రభావానికి కారణమవుతాయి. ఓకేనా, గ్రీన్ హౌస్కి కారణమవుతాయి. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాయు కాలుష్యానికి సూచికలుగా ఏ జీవులను ఉపయోగిస్తారు అంటే లైకెన్లు. వెరీ 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 ఇంపార్టెంట్. వాయు కాలుష్యానికి సూచికలుగా మనం ఏ జీవులను ఉపయోగిస్తామంటే లైకెన్లను ఉపయోగిస్తాం. లైకెన్లు అంటే మనకి శైవలాలు మరియు
శిలీంధ్రాలు కలిసి శైవలాలు కలిసి సహజీవనం చేయడం వల్ల ఏర్పడ్డవే మనకి లైకెన్లు. శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం సింబయోటిక్ అంటాం. సహజీవనం చేయడం ద్వారా ఏర్పడినవే మనకి లైకెన్లు. ఒకవేళ లైకెన్లు కనుక ఒక ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు కాలుష్యం అనేది తక్కువగా ఉందని అర్థం. ఓకేనా, కాలుష్యం అనేది తక్కువగా ఉందని అర్థం. అదే లైకెన్లు అనేవి ఒక ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, లైకెన్ల యొక్క సంఖ్యను బట్టి లేదా లైకెన్ల యొక్క గాఢతను బట్టి మనం ఏం చెప్తామంటే ఆ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్తాము. ఓకేనా, లైకెన్లు ఎక్కువ ఉంటే కాలుష్యం అనేది తక్కువ ఉన్నట్టు, లైకెన్లు తక్కువ ఉంటే కాలుష్యం అనేది ఎక్కువ ఉన్నట్టు. అంటే కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ప్రాజెక్టు లేదా చట్టం ఇచ్చారు. నెక్స్ట్ అది చేసినటువంటి సంవత్సరం ఇచ్చారు. ఫస్ట్ ఏమో ప్రాజెక్ట్ లేదా చట్టం ఇచ్చారు, తర్వాత అది చేసినటువంటి సంవత్సరం ఇచ్చారు. ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు చేశారు, ఏ సంవత్సరంలో చేశారంటే మనకి 1973లో చేశారు, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు చేశారు, 2002లో చేశారు, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు చేశారు అంటే 1992లో చేశారు, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు, 1986లో చేశారు, 3తో మ్యాచ్ అవుతుంది. 2, 4, 1, 3 కరెక్ట్ అవుతుంది. 2, 4, 1, 3 అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీటిలో పోషకాలు అధికమవడం వల్ల శైవలాలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ తగ్గించడాన్ని ఏమంటారు అంటే మనకి యూట్రోఫికేషన్ అంటాం. ఏమంటాం, ఆప్షన్ బి యూట్రోఫికేషన్ అంటాం. నీటిలో పోషకాలు అనేవి అధికం అవ్వడం వల్ల శైవలాలు అనేవి నీటిలో విపరీతంగా పెరిగి ఆ నీటిలో ఆక్సిజన్ తగ్గడాన్ని మనం ఏమంటామంటే యూట్రోఫికేషన్ అంటాం. లేదా బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే మనకి ఆహార స్థాయిలలో, ఆహారం యొక్క వలయాలలో అత్యధికంగా రసాయనాల గాఢత పెరగడాన్ని మనం ఏమంటామంటే బయోమాగ్నిఫికేషన్ అంటాం. లేదా నీటిలో పోషకాలు అధికమయ్యి శైవలాలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ యొక్క పరిమాణం తగ్గడాన్ని, ఆక్సిజన్ యొక్క గాఢత తగ్గడాన్ని మనం ఏమంటామంటే యూట్రోఫికేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, యూట్రోఫికేషన్ మరియు బయోమాగ్నిఫికేషన్ అనేవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బీఓడి పూర్తి రూపం ఏమిటి, బీఓడి పూర్తి రూపం ఏమిటి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఆప్షన్ ఏ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో మనకి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, నీటిలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఈ వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు కానివ్వండి, నెక్స్ట్ శిలీంధ్రాలు కానివ్వండి కుళ్ళింపజేయడానికి, ఆక్సిజన్ సమక్షంలో కుళ్ళింపజేయడానికి కావలసినటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్నే మనం ఏమంటామంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం, బీఓడి అంటాం. ఓకేనా, నీటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేయడానికి బ్యాక్టీరియాలకు మరియు శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని మనం ఏమంటామంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బీఓడి కానివ్వండి, యూట్రోఫికేషన్ కానివ్వండి, నెక్స్ట్ బయోమాగ్నిఫికేషన్ కానివ్వండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమి వేడెక్కడానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన వాయువు ఏది, భూమి వేడెక్కడానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, గ్రీన్ హౌస్ ప్రభావానికి మనకి ప్రధానమైనటువంటి వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఇంకా CH4 కానివ్వండి, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, CFCs కానివ్వండి, నీటి ఆవిరి కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణం అవుతాయి. కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది అత్యధికంగా గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ పర్యావరణ పదం ఇచ్చారు, దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. ఉత్పత్తిదారులు అంటే ఎవరు, ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే వారినే మనం ఉత్పత్తిదారులు అంటాం. ఉదాహరణకు మొక్కలు. ఓకేనా, సో 4th మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వినియోగదారులు అంటే ఎవరు, ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే వాటిని మనం వినియోగదారులు అంటాం, అంటే ఆప్షన్ 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు అంటే ఎవరు, చనిపోయిన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసేవి మనకి విచ్ఛిన్నకారులు. ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జీవావరణం అంటే ఏంటి, జీవ మరియు నిర్జీవ కారకాల సముదాయాన్ని మనం ఏమంటామంటే జీవావరణం అంటాం. 2తో మ్యాచ్ అవుతుంది, అంటే 4-3-1-2 అంటే మనకి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆప్షన్ డి మే 22న మనం జరుపుకుంటాం. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనం మే 22న జరుపుకుంటాము. సో కొన్ని దినోత్సవాలు చూడండి, ఫిబ్రవరి 2న మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. నెక్స్ట్ మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. నెక్స్ట్
మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 22 ప్రపంచ దారిద్ర్య దినోత్సవం. నెక్స్ట్ మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. నెక్స్ట్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం, ప్రపంచ ఓజోన్ దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం. నెక్స్ట్ డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి అడగొచ్చు లేదా మ్యాచింగ్ టైప్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాదు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫాలోపియన్ నాళం. ఇక్కడ ముష్కాలు కానివ్వండి, శుక్రవాహిక కానివ్వండి, పౌరుష గ్రంథి కానివ్వండి, ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు. కేవలం ఫాలోపియన్ నాళం మాత్రం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం అవుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గర్భాధారణ సమయంలో పిండం అతుక్కొని పెరిగే ప్రదేశం ఏది అంటే గర్భాశయం. ఓకేనా, గర్భాధారణ సమయంలో పిండం గర్భాశయానికి అతుక్కొని పెరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే జీవి ఏది? రీజనరేషన్ కెపాసిటీ అంటాం. ఓకేనా, పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే జీవి ఏదంటే ప్లనేరియా. ప్లనేరియా అనేది మనకి పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి బల్ల పురుగుల వంటివి. ఏంటంటే బల్ల పురుగుల వంటివి. ఇవి ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మీరు ఎక్కడ కట్ చేసినా, ఎన్ని ముక్కలుగా చేసినా ప్రతి ముక్క కూడా ఇంకొక కొత్త జీవిగా ఏర్పడుతుంది. ప్రతి ముక్క కూడా కొత్త జీవిగా ఏర్పడుతుంది. అందుకే దీనికి అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెప్తాం. ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ప్లనేరియా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే రేచీకటి. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల మనకి రేచీకటి అనే వ్యాధి కలుగుతుంది లేదా జిరప్థాలమియా అనే వ్యాధి కలుగుతుంది. స్కర్వీ వ్యాధి అనేది విటమిన్ సి లోపం వల్ల కలుగుతుంది. బెరిబెరి వ్యాధి అనేది మనకి విటమిన్ బి లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల కలుగుతుంది. ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కణ విభజనలో సహాయపడే కణాంగం ఏది? కణ విభజనలో సహాయపడే కణాంగం ఏది అంటే సెంట్రోజోమ్. సెంట్రోజోమ్ అనే కణాంగం అనేది కణ విభజనలో సహాయపడుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ దారు ఇచ్చారు. దారు అంటే మొక్క యొక్క భాగం ఇచ్చారు, తర్వాత దాని యొక్క ప్రధాన విధి ఇచ్చారు. ఫస్ట్ దారువు చూడండి, దారువు దేనికోసం ఉపయోగపడుతుందంటే వేర్ల నుండి నీటిని మరియు ఖనిజాలను మొక్క పై భాగాలకు రవాణా చేస్తుంది. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పోషక ఖనిజాలం దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఆకుల్లో తయారైనటువంటి ఆహారాన్ని మొక్క యొక్క అన్ని భాగాలకు రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు దేనికోసం ఉపయోగపడతాయి అంటే బాష్పోచేకము మరియు మార్పిడికి, వాయు మార్పిడికి ఉపయోగపడతాయి. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వేరు కేశాలు దేనికోసం ఉపయోగపడతాయి అంటే నేల నుండి నీటిని మరియు ఖనిజాలను శోషించుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. అంటే 4, 1, 2, 3 కరెక్ట్ అవుతుంది. 4, 1, 2, 3 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ క్రోమోజోములకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. మానవ క్రోమోజోములకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 చూడండి, మానవ సాధారణ దేహ కణంలో మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. ఇవి 23 జతలుగా ఏర్పడతాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. నెక్స్ట్ ఈ 23 జతలలో 22 జతలను శారీరక క్రోమోజోములు అంటారు. ఇవి శారీరక లక్షణాలను నిర్ధారిస్తాయి. ఎస్, ఇవి కూడా కరెక్టే. నెక్స్ట్ మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోములు లేదా సెక్స్ క్రోమోజోములు అంటారు. ఇవి లింగాన్ని నిర్ధారిస్తాయి. స్త్రీలలో XX మరియు పురుషులలో XY ఉంటాయి. ఇది కూడా కరెక్టే. అంటే 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ విటమిన్ ఇచ్చారు, దాని యొక్క ప్రధాన ఉపయోగం ఇచ్చారు. విటమిన్ ఇచ్చి దాని యొక్క ప్రధాన ఉపయోగం ఇచ్చారు. సో ఇక్కడ విటమిన్ ఏ అనేది కంటి చూపు మరియు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ సి అనేది చిగుళ్ళ యొక్క ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తిలో ఉపయోగపడుతుంది. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ డి అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఎముకల యొక్క ఆరోగ్యం కానివ్వండి, నెక్స్ట్ కాలుష్యాన్ని శోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ కే అనేది రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. ఓకేనా, సో అంటే 4, 1, 2, 3 4, 1, 2, 3 అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది వైరస్ వలన కలిగే వ్యాధి? కింది వాటిలో ఏది వైరస్ వలన కలిగే వ్యాధి? సో ఆప్షన్ బి అనేది జలుబు అనేది మనకి రైనో వైరస్ అంటాం. రైనో వైరస్ వల్ల ఈ జలుబు అనే వ్యాధి కలుగుతుంది. ఓకేనా, రైనో వైరస్ వల్ల మనకి ఈ జలుబు అనే వ్యాధి కలుగుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని వైరస్లు మరియు అవి కలిగించేటటువంటి వ్యాధులు లేదా కొన్ని బ్యాక్టీరియాలు అవి కలిగించే వ్యాధులు చూడండి. ఎయిడ్స్ అనేది ఇక్కడ జలుబు అనేది దేని వల్ల కలుగుతుంది? రైనో వైరస్ వల్ల కలుగుతుంది. ఎయిడ్స్ అనేది HIV వైరస్ వల్ల కలుగుతుంది. పోలియో అనేది పోలియో వైరస్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ మచూచి అనేది
వరియోలా వైరస్ వల్ల కలుగుతుంది. సో ఇక్కడ వాడు బ్యాక్టీరియా వల్ల కలుగుతుందా, లేకపోతే వైరస్ వల్ల కలుగుతుందా, లేకపోతే శిలీంధ్రం వల్ల కలుగుతుందా అని కూడా అడగొచ్చు. సో వైరస్ అనేది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. సో నెక్స్ట్ తర్వాత ఆ పర్టికులర్ వైరస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేబిస్ అనేది రేబిస్ వైరస్ వల్ల కలుగుతుంది. క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఏ బ్యాక్టీరియా? మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ టెటానస్ అనేది క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ ప్లేగ్ వ్యాధి అనేది మనకి యుర్సినియో పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ మలేరియా అనేది ప్రోటోజోవా అనే ప్లాస్మోడియం జాతుల వల్ల కలుగుతుంది. నెక్స్ట్ అమీబియాసిస్ అనేది యాంటమిబా హిస్టాలిటికా అనేటటువంటి ప్రోటోజోవా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ తామర అనేది మనకి ట్రైకోఫైటాన్ అనే జాతులైనటువంటి శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ కండరాల వ్యవస్థకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 చూడండి. మానవ శరీరంలో అస్థి కండరాలు, నునుపు కండరాలు మరియు హృదయ కండరాలు అనే 3 రకాల కండరాలుగా ఉంటాయి. సో ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అస్థి కండరాలు మన ఇష్టానుసారంగా కదిలే నియంత్రిత కండరాలు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఉదయ కండరం అనేది కేవలం గుండెలో మాత్రమే ఉండే ఒక అనియంత్రిత కండరం. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. 1, 2, 3 అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. 176th క్వశ్చన్. కంటిలోని ఏ భాగం కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రిస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి ఐరిస్ తారక. ఐరిస్ తారక అనే భాగం మనకి కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రిస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే జీవి ఇచ్చారు. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి లేదా గుండె గదులకు సంబంధించి ఇచ్చారు. ఫస్ట్ మానవుడు. ఓకేనా. ఇక్కడ 4 గదుల గుండె ఉంటుంది అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చేపకి 2 గదుల గుండె ఉంటుంది అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వానపాము అనే దానికి సమృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బొద్దింకకు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అంటే 1తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో అంటే 4 to 3 1 అంటే మనకి చూడండి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఎంటమాలజీ అంటారు. కీటకాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఎంటమాలజీ అంటాం. ఇక్తియాలజీ అంటే చేపల అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటాం. ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటాం. నెక్స్ట్ ఎర్పటాలజీ అంటే ఉభయచరాల అధ్యయనాన్ని మనం ఎర్పటాలజీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 179th క్వశ్చన్. ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి అనే వైరస్ వల్ల కలుగుతుంది మరియు ఇది రక్తం మరియు ఇతర శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. డెంగ్యూ జ్వరం వైరస్ వల్ల వస్తుంది మరియు దీనిని ఏడిస్ ఈజిప్టై అనే దోమ వ్యాపింపజేస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి. క్షయ అనేది సాధారణంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఒక వైరల్ వ్యాధి. సో ఇది వైరల్ వ్యాధి కాదు, బ్యాక్టీరియా వ్యాధి. క్షయ అనేది మనకి బ్యాక్టీరియా వ్యాధి. సో అంటే మనకి 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 180th క్వశ్చన్. ఏ విటమిన్ను సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు అంటే ఆప్షన్ డి విటమిన్ డిని మనం సన్షైన్ విటమిన్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన విటమిన్లు వాటి పేర్లు చూడండి. విటమిన్ ఏని మనం ఏమంటామంటే యాంటీ జిరాప్థాల్మిక్ విటమిన్ అంటాం. విటమిన్ బి1ని యాంటీ బెరీ విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ బి2ని పసుపు విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ బి3ని యాంటీ పెల్లాగ్రా విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ సిని నావికుల విటమిన్ లేదా యాంటీ స్కర్వీ విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ డిని మనం సన్షైన్ విటమిన్ అంటాం లేదా యాంటీ రికెట్స్ విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా బ్యూటీ విటమిన్ అంటాం. నెక్స్ట్ విటమిన్ కేని యాంటీ హెమరేజిక్ విటమిన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఏ ఆమ్లజని సహిత రక్తము లేదా ఆక్సీకృత రక్తము అంటారు. లేదా ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని ఏమంటాం? ఆమ్లజని రహిత రక్తం అంటాం. ఆక్సిజన్ ఉంటేనేమో ఆమ్లజని సహిత రక్తం అంటాం. ఆక్సిజన్ లేకపోతే ఆమ్లజని రహిత రక్తము అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెట్ల వయసును దేని ఆధారంగా లెక్కిస్తారు? కరెక్ట్ ఆప్షన్ వార్షిక వలయాలు. వార్షిక వలయాలనే నిర్మాణాల ద్వారా చెట్ల యొక్క వయసును నిర్ధారిస్తారు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పాములు ఏ వర్గానికి చెందుతాయి? పాములు మనకి సర్వీస్ రూపాలు అనే వర్గానికి చెందుతాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ బి సెరికల్చర్ అంటారు. పట్టు పురుగులను పెంచడాన్ని మనం సెరికల్చర్ అంటాం. ఇక్కడ ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. ఫిసికల్చర్ అంటే చేపల యొక్క పెంపకాన్ని ఫిసికల్చర్ అంటాం. హార్టికల్చర్ అంటే తోటల యొక్క పెంపకాన్ని హార్టికల్చర్ అంటాం. ఓకేనా. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి సెరికల్చర్ అంటాం. ఓకేనా. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటామంటే సెరికల్చర్ అంటాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఇప్పుడే చెప్పారు. తేనెటీగల యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. తేనెటీగల యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. నెక్స్ట్ 186th క్వశ్చన్ అండి. కింది వాటిలో ఏది పుప్పొడి ద్వారా వ్యాపించే అలర్జీ? ఓకేనా. ఏ ఫీవర్,
ఏ ఫీవర్ అనేది మనకి పుప్పడి ద్వారా వ్యాపించేటటువంటి అలర్జీ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ మెదడు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? మానవ మెదడు అనేది సుమారుగా 1350 గ్రాములు ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డబుల్ హెలిక్స్ DNA నమూనాను ఎవరు ప్రతిపాదించారు? అంటే వాట్సన్ అండ్ క్రిక్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. డబుల్ హెలిక్స్ DNA నమూనాను వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పప్పు ధాన్యాల వేరుబుడిపల్లో నివసించే బ్యాక్టీరియా ఏది? అంటే రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా అనేది పప్పు ధాన్యాల యొక్క వేరుబుడిపల్లో నివసిస్తూ వాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి? అంటే తామర లేదా రింగ్ వామ్ అనేది ఫంగస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంటే జెనీవా. ఆప్షన్ సి జెనీవాలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సో నెక్స్ట్ చూడండి, కొన్ని సంస్థలు అవి ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలు. ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ అమెరికాలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ మనకి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ యునెస్కో అనేది మనకి ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. మనకి యూనిసెఫ్ అనేది అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది యూకేలోని లండన్లో ఉంది. నెక్స్ట్ నాటో అనేది బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. నెక్స్ట్ ఏసియాన్ అనేది ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. నెక్స్ట్ సార్క్ అనేది నేపాల్లోని కాఠ్మండ్లో ఉంది. నెక్స్ట్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనేది ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. నెక్స్ట్ ఆహారం మరియు వ్యవసాయ సంస్థ అనేది ఇటలీలోని రోమ్లో ఉంది. నెక్స్ట్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, మనకి మ్యాచింగ్ టైప్ కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అంటే కరెక్ట్ ఆప్షన్ బి కార్ల్ ల్యాండ్స్టీనర్. కార్ల్ ల్యాండ్స్టీనర్ మనకి రక్త వర్గాలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్, కంటి దానంలో దాత నుండి ఏ భాగాన్ని సేకరిస్తారు? అంటే కార్నియా. కార్నియాను మనకి దాత నుండి సేకరిస్తారు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 194th క్వశ్చన్ అండి, మానవ శరీరంలో రసాయన సమన్వయం దేని ద్వారా జరుగుతుంది? ఓకేనా, హార్మోన్ల ద్వారా జరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది? అంటే స్త్రీబీజ కణం. మానవ శరీరంలో అతిపెద్ద కణం స్త్రీబీజ కణం అవుతుంది, అండం అంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 196th క్వశ్చన్, భూమిపై అతిపెద్ద జీవి ఏది? అంటే మనకి నీలి తిమింగలం. నీలి తిమింగలం అనేది మనకి భూమిపైన అతిపెద్ద జీవి అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 197th క్వశ్చన్, ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఫోమాలజీ అంటాం. ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోమాలజీ అంటాం. ఆంతాలజీ అంటే పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంతాలజీ అంటాం. పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంతాలజీ అంటాం. నెక్స్ట్ అగ్రానమీ అంటే నేల గురించి కానివ్వండి మరియు పంటల యొక్క ఉత్పత్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అగ్రానమీ అంటాం. నెక్స్ట్ ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా, ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే మనకి ఫోమాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవుల్లో మొదటిగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ పిండి పదార్థాలు. మానవుల్లో మొదటగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు పిండి పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, RH కారకాన్ని ఏ జీవిలో మొదటగా కనుగొన్నారు? అంటే రీసస్ కోతిలో కనుగొన్నారు. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. రీసస్ కోతిలో మనకి RH కారకాన్ని మొదటగా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 200th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఏ గ్రంథిని అడామ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు? అంటే మనకి థైరాయిడ్ గ్రంథిని అడామ్స్ యాపిల్ అని కూడా పిలుస్తాము. థైరాయిడ్ గ్రంథిని మనం అడామ్స్ యాపిల్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ థైరాయిడ్ గ్రంథిని అడామ్స్ యాపిల్ అంటాము. నెక్స్ట్ పీయూష గ్రంథిని మనం ప్రధాన గ్రంథి అంటాము. నెక్స్ట్ పీనియల్ గ్రంథిని జీవ గడియారం అంటాము. నెక్స్ట్ థైమస్ గ్రంథిని రోగ నిరోధక శక్తి శిక్షణ పాఠశాల అంటాము. నెక్స్ట్ అధిముఖ గ్రంథిని మనం అత్యవసర హార్మోన్ గ్రంథి అంటాము. అత్యవసర హార్మోన్ గ్రంథి అని కూడా అంటాం. ఇవి మనకు ముఖ్యమైనటువంటి గ్రంథులు, వాటి యొక్క ఇతర పేర్లు. ఇవి మనకి పార్ట్ 2కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.